శివలింగం పైన కాలు పెట్టిన ఈ తిన్నడు అనే భక్తుడి గురించి మీకు తెలుసా? తిన్నడు అనే వేటగాడు శాస్త్రాల పైన అవగాహన లేని ఒక అమాయకమైన భక్తుడు. పగటిపూట వేటాడి రాత్రిపూట సువర్ణముఖి అనే నదిలో నుంచి నోటితో నీళ్లు తెచ్చి అభిషేకం చేసి వేటాడి తెచ్చిన పచ్చి మాంసాన్ని బ్రహ్మశివుడికి నైవేద్యంగా అర్పించేవాడు. ఉదయం పూజారి వచ్చి పచ్చి మాంసం ఎంగిలి నీళ్లు చూసి ఆశ్చర్యపోయి ఎవరో అపవిత్ర పూజలు చేస్తున్నారని భయపడి దేవుణ్ణి ప్రార్థించేవాడు. అప్పుడు ఆ శివుడు ఆ పూజారి కళలోకి దర్శనం ఇచ్చి, రేపు దాక్కొని చూడు, అసలు నిజమైన భక్తి ఎలా ఉంటుందో చూద్దు గాని అని చెప్తాడు. మరుసటి రోజు పూజారి చెట్టు వెనుక దాక్కొని చూస్తుంటాడు. తిన్నడు రోజులానే తన పూజని మొదలు పెట్టాడు. అయితే హఠాత్తుగా శివలింగం కుడి కన్ను నుండి రక్తం రావడం మొదలైంది. తిన్నడు ఔషధ మూలికలు పెట్టినా రక్తం ఆగలేదు. వెంటనే తిన్నడు పరమభక్తితో తన కుడి కన్నును తీసి శివలింగానికి పెడతాడు. రక్తం కారడం ఆగిపోయింది. ఆ తర్వాత ఎడమ కన్ను నుంచి రక్తం రావడం మొదలైంది. అయితే తిన్నడు తన ఎడమ కన్నును కూడా ఇవ్వడానికి సిద్ధమవుతాడు. అయితే ఆ కన్ను కూడా తీసేస్తే తను ఎక్కడ పెట్టాలో చూడలేడు కాబట్టి శివలింగం పైన కాళ్ళు పెట్టి దాన్ని గుర్తుగా చేసుకొని తన ఎడమ కంటిని శివలింగానికి పెడతాడు. ఇంతటి పరమభక్తి చూసిన పూజారి ఆశ్చర్యపోయి అక్కడే నిలబడి ఉండిపోతాడు. తక్షణమే శివుడు ప్రత్యక్షమై తిన్నడుని దగ్గరికి తీసుకొని మోక్షం ప్రసాదిస్తాడు. ఈ కన్నప్ప మీద ఒక సినిమా కూడా తీశారు. ఇది జరిగిన ప్లేస్ ఎక్కడో కాదు, మన శ్రీకాళహస్తిలోనే. కన్నప్ప తన కళ్ళు అర్పించిన ప్రదేశాన్ని కన్నప్పేశ్వర కొండగా పిలుస్తారు. అక్కడికి చేరుకోవడానికి సుమారు 325 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. అలాగే ఇంకొంచెం పైన శ్వేతావర్ణంలో శివ పార్వతుల దర్శనం కూడా ఇస్తారు. మీకు ఆల్రెడీ కన్నప్ప కథ గురించి తెలిసి ఉంటే అందరూ ఒకసారి ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. మీరు మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ తో శ్రీకాళహస్తి వెళ్ళడానికి ఓన్ కార్ అయితే ప్రిఫర్ చేయండి, సేఫ్ గా వెళ్ళి రావచ్చు. ఒకవేళ మీ దగ్గర ఓన్ కార్ లేకపోతే మనం లాంగ్ డ్రైవ్ కార్స్ యాప్ ని ఇన్స్టాల్ చేసుకొని సెల్ఫ్ కి కార్ ని బుక్ చేసుకొని వెళ్ళండి. కార్ బుకింగ్ డీటెయిల్స్ కోసం 90000478 నెంబర్ కి అయితే కాల్ చేయండి.